ప్రవచనాలు విన్నాను. సంతోషం. ఆ తర్వాత యలమరాజు శ్రీనివాసరావు గారి వారి యొక్క మాటలు కూడా విని ఉన్నాను గురుగారు. ఓకే ఓకే. ఆ, కొంచెం నాకు ఒక చిన్న కొన్ని డౌట్ ఉంటే అడుగుదామని చేశాను గురుగారు. ఓకే సంతోషం. ఇప్పుడు ప్రాణం అని అంటున్నాను కదా, ప్రాణం అనేది ప్రాణం పుట్టుక ఏమిటి అని? ఆ ప్రాణం అంటే ప్రాణమే కదా ఇప్పుడు ఉన్నది మొత్తం. అవును అవును. దైవమే ప్రాణంగా ఉంది. ఓకే. దైవాన్ని మనం ప్రాణంగానే ఇక్కడ గుర్తించగలుగుతున్నాము. ప్రాణం లేకపోతే దైవం తెలియదు. వాడు ప్రాణం ఉంది కాబట్టి ప్రాణానికి ఆధారమైన పరతత్వము దైవము అది ప్రాణంగా ప్రకటనకు అయింది కాబట్టి మనం గుర్తించగలుగుతున్నాం. పశుపక్షాదులు క్రిమికీటకాదులు సమస్త సృష్టి ఉంది అంటే ప్రాణమే. ప్రాణములోనే ఉన్నాయి ఇవన్నీ. ప్రాణం లేకపోతే సృష్టి ఉండదు. సృష్టికి ఉనికి ఉండదు. సృష్టి ఉనికి ప్రాణములోనే జరుగుతుంది. ఆ ప్రాణమే దేవుడు ఇక్కడ మనకి. అది ఎవరి ప్రాణం కాదు, దేని ప్రాణం కాదు, స్వయంగా ప్రాణం అన్నమాట. జీవరాశుల్లో ప్రాణం ఉండడం కాదు, ప్రాణములోనే జీవరాశులు ఉన్నాయి. సముద్రంలో చేపలు ఉన్నట్టుగా సముద్రంలో చేపలు సంచరిస్తున్నాయి కదండి, అట్లాగా ప్రాణం అనే అనంత తత్వంలో మనందరం ఉన్నాము. అవును అవును. కానీ గురువు గారు ఇప్పుడు నాలో ప్రాణం ఉంది తెలుస్తోంది అండి. అదే నాలో ప్రాణం అంటే మిమ్మల్ని మీరు వ్యక్తిగా చూస్తున్నారు కాబట్టి వ్యక్తి లోపల ప్రాణం ఉందని. ప్రాణములోనే వ్యక్తి ఉంది కాబట్టి ఆ వ్యక్తిలో ప్రాణం కూడా ఉంది అనమాట. ఇప్పుడు ఎలాగంటే ఆకాశంలో ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణంలో మళ్ళీ ఆకాశం ఉంటేనే కదా నా మనుగడ సాగుతుంది. లేకపోతే లోపల బ్లాక్ అయిపోదు. స్పేస్ లేకపోతే ఏ నరంలో స్పేస్ లేకపోయినా బ్లాక్ అయిపోతుందండి. అవును. ఒక తలంట్రికి ఎన్నో భాగాలు చేస్తే అంత సన్నటి నరములు మెదడులో ఉంటాయని చెప్తారు. అందులో కూడా రక్తం ప్రవహిస్తుందని చెప్తుంది సైన్స్. ఆ స్పేస్ ఉండాలి కదా, ఆ స్పేసే భగవంతుడు. ఆ స్పేస్ గా ఉంటే అక్కడ రక్తం ప్రవాహం జరుగుతుంది. అక్కడ ప్రాణం ఉండాలి కదా. ప్రాణం లేకపోతే ఆ కార్యం ఎలా జరుగుతుంది? అవును. కాబట్టి ప్రతి కార్యము ఎక్కడ ఎప్పుడు ఎలాగ అది సూక్ష్మ రూపంలో ఉండొచ్చు, స్థూల రూపంలో ఉండొచ్చు. ప్రాణం ఉంటేనే కార్యం ఉంటుంది, లేకపోతే కార్యం ఉండదు. అది సూక్ష్మ రూపంలో ఉండొచ్చు, స్థూలంగా ఉండొచ్చు. విగ్రహాలు నక్షత్రాలుగా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి స్థూలంగా. చిన్న చిన్న అణువు పరమాణువు ఇంకా పరమాణువులుగా కనిపిస్తుంది. ఏ రూపంలో ఉన్నా ప్రాణం ఉండాలి. ఆ ప్రాణంలోనే ఇవన్నీ మసులుతున్నాయి, మనుగడ సాగిస్తున్నాయి. చెప్పండి. ఇప్పుడు ప్రాణము భగవంతుడు అన్నారు గురుగారు. భగవంతుడే ప్రాణంగా ఉంది ఇక్కడ. భగవంతుడే ప్రాణంగా ఉంది. ప్రాణం అంటే ఇక్కడ భగవంతుడే మనకు లెక్క. మరి ప్రాణం భగవంతుడు కాదు అని బ్రహ్మసూత్రాల్లో శంకరులు ప్రాణానికి ఆధారమైన పరతత్వమే ప్రాణంగా ప్రకటనకు వస్తుంది. అది తత్కాలంలో ఉంటుంది. సదా ప్రాణంగా ఉండవలసిన అవసరం ఉంది. తాను ఎప్పుడు తానుగానే ఉంటుంది. తన మాయాశక్తి చేత తానే ప్రాణంగా ప్రకటనకు వచ్చింది. ప్రాణాన్ని తీసేసి దేవుణ్ణి ఎట్లా గుర్తిస్తున్నానంటే అది జ్ఞేయం ఆబ్జెక్ట్ అవుతుంది కదా గురుగారు నాకు. అదే నేను శరీరాన్ని గుర్తిస్తున్నాను, మనస్సుని ఆబ్జెక్ట్ అంటే అనాత్మ కిందకండి విషయం అవుతుంది నాకు. ఏదైతే నాకు విషయం అయిందో అది నేను కాదు కదా, ప్రమేయం. అందు గురించి ఏమన్నారంటే అందు గురించి ఏం చెప్పారంటే నా శక్తి మహామాయ. ఆ మహామాయ వల్ల నాలో అంటే అనంతతత్వం అనంతంగా నేను ఎవరుగా ఉన్నాను ఎదుగా ఉన్నాను ఆ నాలో ఈ ప్రపంచము ఉన్నట్లు ఉన్నది. కాబట్టి ఇది తత్కాలంలో మాత్రమే మీకు కనిపిస్తుంది. మీరు కనేవారుగా ఉన్నారు, ఇది కనిపించేదిగా ఉంది. మీరు తెలుసుకునేవారుగా ఉన్నారు, ఇది తెలియబడేదిగానే ఉంది. తెలియబడేది ఉన్నప్పుడు మాత్రమే తెలుసుకునే మిమ్మల్ని మీరు గుర్తించగలుగుతున్నారు నేను తెలుసుకునేవాడిని. తెలియబడేది లేనప్పుడు తెలుసుకునేవారుగా మీరు ఉంటారే కానీ మిమ్మల్ని మీరు కూడా గుర్తించుకోలేనటువంటి పరిస్థితి. ఆ తెలియబడే ఈ శక్తి ప్రాణశక్తి ఈ సృష్టి ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు గుర్తిస్తున్నారు. మీ మాయాశక్తిలో భాగమైనటువంటి ప్రపంచాన్ని గుర్తిస్తున్నారు ఏకకాలంలో.
మాయాశక్తి అంటే గురుగారు? మాయా ప్రపంచము, ఈ ప్రాణము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ఇదే కదా. ఇంత మాయ కిందకి మొత్తం మాయాశక్తే. సత్కాలంలో మాత్రమే ఉంటుంది, సదా ఉండదు. గాఢ నిద్రలో మీరు ప్రాణానికి ఆధారమైన పరతత్వంగా ఉన్నారు. అక్కడ ప్రాణంతో పని లేదు, కేవలం ఉనికిగా ఉన్నారు. అక్కడ శ్వాసతో పని లేదు మీకు. కానీ మేల్కుంటే శ్వాస ఉండాలి. శ్వాస ఉంటేనే మెలకువ, శ్వాస లేకపోతే మెలకువ కాదు. గాఢ నిద్ర అనుభవం ఉంటుంది, అక్కడ మీకు శ్వాస అనుభవం ఉందా? లేదు. కానీ మేల్కొన్న తర్వాత శ్వాస అనుభవం ఏర్పడుతుంది. అంటే శ్వాసతో పాటు సృష్టి స్టార్ట్ అవుతుంది. యూట్యూబ్ లో కూడా చెప్పారు, ఒక వ్యక్తి పుట్టాడు అన్నప్పుడు అతను శ్వాసించాలి కదా, శ్వాసించాలి. అతను కదలకుండా మెదలకుండా ఉండిపోయినప్పుడు అతను మనం చనిపోయినట్టాం కదా. తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వచ్చేసిన తర్వాత శ్వాసించలేకపోతే ఏంటి పరిస్థితి అని? చనిపోయినట్టే లెక్క. మళ్ళా శ్వాసించాలి. ఆ శ్వాస ఎవరు తీసుకుంటున్నారు? శ్వాసించేవారు ఎవరు? వాడినే మనం భగవంతుడు అంటున్నాం. వాడు ఇప్పుడు శ్వాసిస్తున్నాడు. ఎప్పుడు? తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వచ్చిన తర్వాత మొదటి శ్వాస ఎవరైతే శ్వాసించారో వారే ఇప్పుడు శ్వాసిస్తున్నారు. ఇందులో వ్యక్తికి ప్రమేయం ఏముంది? ఆ తర్వాత కదా వ్యక్తి తయారవుతున్నాడు. శ్వాసించిన తర్వాత వ్యక్తి ఏర్పడుతున్నాడు. వ్యక్తికి ఎంత సత్తా ఉంది ఇక్కడ వ్యక్తిగా చూసుకుంటే? వాడుంటే మనం ఉన్నాము, వాడు లేకుండా మనం ఎక్కడ ఉన్నాము? మనకి ఎక్కడ ఉనికుంది? ప్రాణశక్తి మీద ఉంది, ఆధారపడి ఉంది. మరి ఇప్పుడు రాయి, చెక్క మొదలగు జడ వస్తువుల్లో వాటిలో ప్రాణం ఉందంటారా? ప్రాణంలో ఉన్న ప్రతిదీ ప్రాణమే. కొన్ని జడం గాని, కొన్ని చైతన్యం గాని, కొన్ని కదిలేవి గాని, కొన్ని కదలనిగా కనిపిస్తున్నాయి మనకి. సమస్య లేదు. మరి అక్కడ ప్రాణం ఉందని మనం ఎలా రుజువుపరచుకోవడం? మీరే మీరు ప్రాణంలో ఉన్నారు కాబట్టి మీకే చూడబడే సకలము ప్రాణంలోనే ఉంది. అసలు ప్రాణం లేకుండా సృష్టిలో ఏ వస్తువు ఉండదండి, ఉనికే ఉండదు. ఆ వస్తువుకే ఉనికి ఉండదు. రాయిగా ఉండొచ్చు, రప్పగా ఉండొచ్చు, జడంగా ఉండొచ్చు, చైతన్యంగా ఉండొచ్చు, కదిలేగా ఉండొచ్చు, కదలనిదిగా ఉండొచ్చు. ఎలాగంటే ఉండేవండి. ప్రాణమే ఉండడం అనేది ఉండడమే, వస్తువుగా ఉందిగా, ఉందిదని తెలుసు అంటే అక్కడ ప్రాణం ఉందని. ప్రాణం లేకుండా ఉండదు, అసలు ఉనికే లేదు. వస్తువే ఉండదు, వస్తువు తయారు కాదు, వస్తువు నిలబడలేదు. ఇంకో విషయం మీకు ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుర్చీ ఉంది, ఊరికే మనమే తయారు చేసుకున్నాం, ఏదో ఒక మోల్డ్ కనిపెట్టాము, ఒక ఎలా ఉంటే బాగుంటుందని ఒక మోల్డ్ తయారు చేసుకుని ఒక ప్లాస్టిక్ కరిగి ఆ మోల్డ్లో పోసాము, కుర్చీ తయారైంది. ఇంట్లో పెట్టుకుని హాయిగా కూర్చున్నాం. అది దాని అంతటా అది డిస్పాజిబుల్ అయిపోతుంది కదా కొంత కాల పరిమితి. మీకు కొట్టుకుపోతుందండి ఇలా పట్టుకుంటుంటే, ప్రాణం లేక చచ్చిపోతుంది అనమాట. అంటే చనిపోతుంది అనమాట. అంటే ఆ జీవత్వం లేదు అందులో, సన్నగిల్లిపోయింది. గమనించారా? ఆ జీవం ఉంది కాబట్టి, గట్టిగా ఉంది కాబట్టి, రాయిలాగా ఉంది కాబట్టి హాయిగా మీరు కూర్చున్నారండి. అదే కుర్చీ ఇలా చేత్తే పట్టుకుంటే నలిగిపోతుంది మరొక సమయం నందు. ఏమైంది మరి? విషయం ఏమైంది అక్కడ? అంతకుముందు మీరు వాడుకున్న కుర్చీయే కదా. అంటే ప్రాణం లేదు అందులో, సన్నగిల్లిపోయింది అనమాట. మళ్ళీ ప్రాణం కావాలి. ప్రాణం ఉంటేనే వస్తువు ఉంటుంది. పొట్లుపోయిన కర్ర మండదండి పొయ్యిలో పెడితేని. కర్రే మరి మండాలి కదా, మండదు తెలుసా మీకు? అందులో జీవం ఉంటుందండి, రసం ఉంటుంది, ఒక రకమైన చౌరు ఉంటుంది, అది కాలుస్తుంది అనమాట. కాలడానికి కారణమైంది కర్ర. అది పొట్లుపోయిన కర్ర. మీకు తెలుసో తెలీదో, పల్లెటూరులో అంతకుముందు పుల్లలపై వాడేవాళ్ళం మేము. అబ్బే ఆ పుల్ల కాదండి, ఇంకా పొట్లుపోతే ప్రాణం లేదనమాట, జీవత్వం లేదు అందులో, ఉనికి లేదు. అది పనికిరాదు, దుమ్ములో కలిసిపోతుంది, మెట్లో కలిసిపోతుంది. మళ్ళా ప్రాణం సంతరించుకుని ఉద్భవించాలి, అప్పుడు పనిచేస్తుంది, పనికొస్తుంది. లేకపోతే పనికి కూడా పనికిరాదు. మరి అక్కడ ప్రాణం ఏమైంది? ప్రాణం అయ్యింది, ఉంది, వ్యాపకంగా ఉంది, ఎక్కడికి పోలేదు. ప్రాణం అలా ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా వ్యక్తి అంత మాత్రం చేత ప్రాణం లేకుండా పోయిందని కాదు, ప్రాణము ఉంటుంది. ఇంకా కొన్ని నరాల్లో, కొన్ని వస్తువుల్లో ప్రాణం ఉంటుంది. కానీ శ్వాస రూపంలో ఉండాలి, దాన్ని కంట్రోల్ చేసే శక్తి అక్కడ లేదు కాబట్టి ఊరుకుంది. అంటే శరీరము ఉంది, ఆ శ్వాసించేవాడు లేడు కాబట్టి అక్కడ ప్రాణం ఉపసంహరింపబడింది. ఇంక పనిచేయదు అది. అందులో ప్రాణం ఉంటుంది, అది ఈడు బయలుదేరికి పనిచేయదు, ఈడు జీవించుండడానికి పనికిరాదు.
అంత మాత్రం చేత ప్రాణం లేదని ఎట్లా చెప్తారు? మీరు జీవించడానికి కావలసినటువంటి శ్వాస రూపంలో లేదా ప్రాణము? శక్తుడు లేడు అక్కడ. వాడి శక్తి ప్రకటన లేదు, ఆగిపోయింది. కానీ ప్రాణం ఉంది. ఏం చేసుకుంటాం ఆ ప్రాణాన్ని? అవును, ఉన్న తెలియబడదు. ఉంటది, ఊరికే ఉంటది అలాగా. ఏం చేసుకుంటాం ఆ ప్రాణం? మీడియం ఉండాలంటారు. ఉండాలి, శక్తుడు ఉండాలి, వాడిని ఉపయోగించుకునేవాడు ఉండాలి. మీడియం ఉండాలి. ఓకే, అర్థమైంది గురుగారు. వాడిని ఉపయోగించుకునేవాడు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. లేకపోతే ఉపయోగించుకునేవాడు లేకపోతే ఆ శరీరం ఉపయోగపడదు, వదిలేస్తుంది. ఊరికే సొక్కా వదిలేసినట్టు వదిలేస్తారు. మీరే అంటే మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో ఆ మీరుగా ఉన్న మీరు ఈ శరీరాన్ని ఊరికే చిరిగిపోయిన వస్త్రాన్ని వదిలేసినట్టు వదిలేస్తుందని భగవద్గీత కూడా చెప్పింది. అవును అవును, అట్లా వదిలేస్తున్నారు. అంటే మీ ఇచ్చ మేరకు మీరు శరీరం తెచ్చుకున్నారు, ఉపయోగించుకుంటున్నారు, అక్కర్లేదు అనుకుంటున్నారు, వదిలేస్తున్నారు. మీరు ఉంటున్నారు ఆత్మస్వరూపంగా సదా అని గుర్తిస్తే మీరు ఆత్మే కదా. శరీరం ఉంటా ఆత్మే, లేకపోయినా ఆత్మే. శరీరాన్ని మీరు ఒక ఉపకరణంగా ఉపయోగించుకుంటున్నారు అనమాట అండి. అవును, దీని ద్వారా మీరే వ్యవహరించారు. ఇప్పుడు ఒకటి గురుగారు, ఇప్పుడు నేను బ్రహ్మము, నాకు బ్రహ్మము అభిన్నము, నేను బ్రహ్మమునకు వేరుగా ఏం లేను అని అంటోంది శాస్త్రము. నేనే బ్రహ్మమును అయినప్పుడు నాకు ఎందుకు తెలియబడట్లేదు స్వతహాగా? నేను ఎందుకు ప్రయత్నం, ఎవరో చెప్తేనో, ఎక్కడో వింటేనో, చదివితేనో ఎందుకు తెలుసు? ఆ ప్రయత్నం ఎందుకు ఏర్పడింది? అగత్యం ఎందుకు ఏర్పడింది? నేను అంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఉన్న నేను ఒకటి ఉంది, యూనివర్సల్ గా ఉన్న నేను ఒకటి ఉంది. నేను ఒకటి, అవును. ఆ యూనివర్సల్ గా ఉన్న నేనుకి తెలియకపోవడం అనేది లేనే లేదు, అసంభవము. అక్కడ దానికి తెలిసే జరుగుతుంది అంతా అని. వ్యక్తిగతమైనటువంటి నేనుకి కొన్ని లిమిట్ ఉంది కాబట్టి పరిమితి వరకు తెలుస్తుంది. బాగా పరిమితమై ఉన్నదన్నమాట. అందు గురించి ఇంత మాత్రమే తెలుస్తుంది, ఇంతకు మించి దీనికి తెలియదు. దీనికి ఆ రైట్ లేదు. అంటే ఇప్పుడు ఆ నేనులోంచి అంటే పరమాత్మ నుంచి నేను వ్యక్తిగా ఉన్న నేను ఎలా ఏర్పడింది అంటారు గురుగారు? ఆ గ్యాప్ అది తత్కాలంలో ఏర్పడింది. ఎలా అనే దానికి ఖచ్చితమైనటువంటి సమాధానం ఉండదు. కానీ అంటే ఊరికే ఏర్పడింది కదా. మీరు ఉపాధి వచ్చిన తర్వాత ఉపాధితో అనుసంధానం అయ్యి తత్కాలంలో ఏర్పడింది. నిజానికి దీనికి ఉనికి లేదు. వ్యక్తిగతమైనటువంటి నేనికి ఉనికి ఉండదు. ఎందుకు ఉనికి ఉండదు అంటే సత్తైన చిత్తు జనించదు. భగవాన్ స్వయంగా చెప్పిన మాట. కొంచెం అర్థం వివరించారు. భగవాన్ సత్తు ఏది సత్పదార్థంగా ఉన్నదో, ఏది జ్ఞానముగా ఉన్నదో, ఏది ఉనికిగా ఉన్నదో అది జనించదు, ఉంది, ఉనికిగా ఉంది, ఉంటుంది. ఆకాశం ఎలాగుంది అలాగే ఉంది. ఇది ఆకాశం ఎలాగుంది అలాగే ఉంది. అచ్చంగా దానికి ఇక్కడ ఆకాశమే భగవంతుడే ఆకాశంగా ఉంది. ఆకాశం ఎలాగుంది అలా ఉంది సత్తైన చిత్తు. జడమైన శరీరం ఉంది కదా. ఈ శరీరము అంటే తల్లి గర్భం నుంచి శ్వాస బయటకు వచ్చేసిన తర్వాత శిశువు నేనని అనలేదు. ఇది జడమే. మళ్ళా శ్వాస ఉంది కాబట్టి పనిచేసింది. ప్రాణం లేకపోతే, శ్వాస ఆగిపోతే ఇక్కడ జడమైపోయింది కదా. కాబట్టి జడమైన దేహము నేను అని అనదు. అదేమో అది పుట్టదు, సదా ఉంది. ఉనికిగా ఉన్న తాను సదా ఉంది, ఉనికిగానే జ్ఞాన స్వరూపంగా ఉంది, ఉనికిగా ఉంది. జడమైన శరీరము నేనేనేది అనదు అనే సత్తా దీనికి లేదు. ఊరికే ఉంటుంది. పరికరము నేనని ఎట్లా అంటుంది? మీరు ఉపయోగించుకునే పరికరం అని కదా చెప్పుకున్నాము. పరికరంగా ఉంటుంది. మీ సత్తా చేత ఏర్పడినటువంటి పరికరంగా ఉంది. ఇది నేనని అనదు, అదేమో పుట్టలేదు. మధ్యలో ఒకటి కలగలిపి చెప్తుంది నేను పలానా అని. దాన్ని కదా మనం ఆ నేనుగా మీరున్నప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది? వ్యక్తిగతం అయిపోయలేదు, పరిమితం అయిపోలేదు. అందుగురించి దీన్ని ఆభాస మాత్రము జిజ్జడ గ్రంథి అన్నారు దీన్ని. తత్కాలంలో ఏర్పడి ఈ రెండింటిని కలిపి చెప్తుంది ఒక మాట. ఈ జడాన్ని, ఈ చైతన్యాన్ని కలగలిపి చూపిస్తుంది. నేను అంటే దేహాన్ని అని చూపించడమే శిక్షడ గ్రంథి. నేనంటే నేనే కదా. దేహం ఏంటి? మళ్ళా దేహాన్ని కలిపి చూపిస్తుంది ఒకటి మధ్యలో వచ్చి. అంటే దేహాన్ని కలిపి నేను అనుకుంటున్నాను. దేహాన్ని కలిపి చూపించే దానికి మనకు సిద్ధడ గ్రంథి అనే పేరు. దాన్నే జీవుడనే అంటున్నారు. ఇట్లాంటి పేర్లతో చెప్పుకుంటున్నారు. అహంకారం అని, అజ్ఞానం అని, జీవుడని. ఇప్పుడు అదే గురుగారు, నా ప్రశ్న ఏంటంటే కర్మ చేసి పుట్టానా
పుట్టి కర్మ అవన్నీ చేస్తున్నాను అనేది. అవన్నీ మీరు మీరుగా ఉన్నప్పుడు లేని ప్రశ్నలు అక్కడ ఏమి ఉండవు. కేవలము మీరు మీ దేహంతో కనెక్ట్ అయిన తర్వాత వస్తున్నాయి ఈ వస్తున్న సందేహాలన్నీ. ప్రశ్నలు ఇవి, వస్తున్న దేహం నుండి ప్రశ్నలు విడిపడి చూడండి ఒకసారి. మీ స్వరూపంగా మీరు ఉండండి. మీకు అక్కడ ఏమన్నా అన్నప్పుడు అప్పుడు నాకే ప్రశ్నలు అర్థమైపోతుంది ఈ ఉన్నాయేమో. ప్రశ్నలన్నిటికీ ప్రశ్నలే లేవు అక్కడ. ఆ, ప్రశ్నే లేదు. కేవల ప్రశ్న ఉండదు. సమాధానంగానే ఉన్నారు మీరు. ఓకే, అంటే అక్కడ ఇప్పుడు ఆన్సర్ వస్తుంది, రివీల్ ఇప్పుడు అయిపోతుంది. వస్తుంది. ఇప్పుడు ఈ ఉమ్, దేహంతో కనెక్ట్ అయ్యి ఈ దేహం మాత్రమే నేను అని అనుకుంటున్నారు కాబట్టి ప్రశ్న ఉదయించింది. ప్రశ్న వస్తుంది. అవును. అసలు ప్రశ్నకు ఉదయించడానికి చోటే లేదు ఒక చోట్లో. ఉమ్, ఉమ్, ఇక్కడేమో ఈ ప్రశ్నకి సమాధానమే ఉండేది. ఎందుకంటే ఈ ప్రశ్న అనేది ఆభాస. మీరెంత నిజమో మీ ప్రశ్న అంతే నిజము. మీకెంత ఉనికి లేనితనం ఉందో మీ ప్రశ్నకి అంత ఉనికి లేనితనం ఉంది. దాన్ని బట్టి మీరు అవునండి. తేలబడాలి. అంతే కదా, అంతే కదా. అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు కళలో ఉంటూ కళలో అడగడము, కళలో ఉమ్. ఎన్ని ప్రశ్న ఇది ఎందుకు వాటికి వచ్చింది? ఎంతవరకు కష్టం. తానే కళ సృష్టించుకుని ఆ కళలో తనువు ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ తనువుతో ఈ కళ ఎందుకు వచ్చిందని ప్రశ్నించడం అన్నమాట. అవును, అవివేకంగా. కరెక్ట్ గురుగారు, బాగా చెప్పారు. ఉమ్, అలాగే అంతే గురుగారు. ఇలా కొన్ని ఆ ప్రాణం గురించి కొంచెం డౌట్ ఉంటే అడుగుదామని చెప్పి తెలుసుకుందామని చేశాను. మీరు ఎప్పుడైనా గురుగారి దగ్గరికి వెళ్తుంటారా? దగ్గరే కదా. వెళ్ళలేదు గురుగారు, అవకాశం ఇంకా రాలేదు నాకు. వెళ్ళాలనుకుంటున్నాను నేను కూడా. అయ్యో, ముందు గురువు గారిని దర్శనం చేసుకోండి. అలాగే వెళ్తాను గురుగారు, తప్పకుండా. సాక్షాత్తు ఇప్పుడు దాకా మనం ఏదేని సత్తని ఉనికని సద్వస్తు అని చెప్పుకుంటున్నామో అదే అక్కడ నామరూపాలు ధరించి ఉంది. అబ్బో, ఖచ్చితంగా గురుగారు. సందేహమే లేదు. కాబట్టి ఒకసారి గురువు గారిని వెళ్ళి ఆయన దర్శనమే చాలు నాకు. మీ అసలును దర్శించుకున్నట్లు లెక్క. అవును, నా రూపాన్ని నేను చూసుకుంటున్నాను. మీ అసలు తత్వాన్ని దర్శించుకున్నట్లు లెక్కకు వచ్చేస్తుంది అనమాట. గురువు గారు దర్శించుకుంటే భౌతికమైనటువంటి దర్శనం లెక్కకు రాదు. వ్యవహారానికి చెప్పుకునే మాట ఇది. మీ అసలు తత్వాన్ని మీరు దర్శించినట్టు, మీ మూలాన్ని మీరు దర్శించినట్టు, మీ మూలాన్ని మీరు కనుగొన్నట్టు లెక్క. ఇంకో మాటలో చెప్పాలంటే అందుకన్నా ఇంకేముంటుంది అదృష్టం మనకు. అదే కదా మరి. వెళ్తాను గురుగారు, ఆ భాగ్యం ఇవ్వాలి నాకు, వెళ్ళొస్తాను. అలాగే, తప్పకుండా వెళ్ళండి. నమస్కారం గురుగారు, మీకు మీ సమయం నాకు వినియోగించినందుకు. సరే, పర్వాలేదు. నమస్కారం, ఉంటాను గురుగారు.